అండి. ఈరోజు మనము నోటికేమి తినబుద్ధి కానప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోయే పచ్చి మామిడికాయ మిరియాల రసాన్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కచ్చాబెచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలానే కొద్దిగా పసుపు వేసి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఈ తాలింపు మనకి కొంచెం ఫ్రై అయినాక మిరియాలని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయినాక మెత్తగా పేస్ట్ పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ పేస్ట్ కూడా ఒక 2 నిమిషాల పాటు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఈ రసము మనకి చిక్కగా కన్నా కొద్దిగా పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా మనము ఉప్పు వేసేసుకోవాలి. అలానే కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా టమాటా ముక్కలు వేసేసుకొని 2 పొంగులు వచ్చే వరకు ఈ రసాన్ని బాగా మరిగిచ్చేసుకోవాలి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇట్లా మరిగితే ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకొని కొంచెం మనం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పచ్చి మామిడికాయ మిరియాల రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.